హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాలక్ష్మి జోన్. ప్రతి ఒక్కరు ఈ లాక్డౌన్ వల్ల రెస్టారెంట్ స్టైల్ ఆఫ్ ఫుడ్ని చాలా మిస్ అవుతున్నారు కదా. సో అందుకని చెప్పి ఈరోజు బటర్ నాన్ని ఇంట్లో ఎలా తయారు చేయాలనేది నేర్చుకుందాం. జనరల్గా ఈస్ట్ అండ్ తండూరితో తయారు చేస్తారు. ఇవి లేకుండా కూడా మనం తయారు చేయొచ్చు. చాలా సాఫ్ట్గా టేస్టీగా కూడా కుదురుతాయి అన్నమాట. ఇంకెందుకు, మన గార్లిక్ నాన్ అండ్ బటర్ నాన్ని చక్కచక్క తయారు చేసేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో 2 కప్స్ ఆఫ్ మైదా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోవాలి. నేనైతే 1/2 స్పూన్ ఆఫ్ సాల్ట్ని వేసుకున్నాను. 1 ఫుల్ స్పూన్ ఆఫ్ షుగర్ వేసుకోవడం వల్ల మన నాన్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, నేను తీసుకున్న స్పూన్కి 1/2 స్పూన్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు 1/4 స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా. మీ దగ్గర బేకింగ్ సోడా లేకపోతే బేకింగ్ పౌడర్ లేకపోతే 1/2 స్పూన్ బేకింగ్ సోడా తీసుకోవచ్చు. బేకింగ్ పౌడర్ స్కిప్ చేసేయచ్చు. అండ్ ఒకసారి బాగా కలిపి ఇందులో ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం చపాతీ కన్నా సాఫ్ట్ డవ్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో 1/2 కప్ దాకా కర్డ్ని యాడ్ చేసుకోవాలి. యాక్చువల్లీ కర్డ్ వేసేసాను అనుకుని నేను వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటున్నాను. బట్ తర్వాత మళ్ళీ అందులో కావాల్సిన కర్డ్ని యాడ్ చేసుకుంటూ నేను డవ్ని ప్రిపేర్ చేసుకుని అడ్జస్ట్ చేసుకున్నాను. సో ఫ్రెండ్స్, మీరు పెరుగు అయితే వేయడం మర్చిపోకండి. డెఫినెట్గా పెరుగు అనేది మెయిన్ స్టెప్. పెరుగు వేయడం వల్ల బేకింగ్ సోడా, కర్డ్ ఇవన్నీ యాక్టివేట్ అయ్యి మన డవ్ అనేది రేజ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో డెఫినెట్గా కర్డ్ అనేది యాడ్ చేయండి. ఇప్పుడు దీన్ని ఇలా బాగా మసాజ్ చేయాలన్నమాట. చూసారు కదా, ఇలా ఫైనల్గా చేసిన తర్వాత కొంచెం హ్యాండ్లోకి ఆయిల్ తీసుకొని ఆయిల్తో పైనంతా చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నది చక్కగా మీరు ఎంత మసాజ్ చేస్తే మన డవ్ అంత సాఫ్ట్గా తయారవుతుంది. చూసారు కదా, ఇప్పుడు దీనికి లిడ్ క్లోజ్ చేసి ఒక 1/2 an hour రెస్ట్ అవ్వనివ్వాలి. సో 1/2 an hour కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మన డవ్ ఎలా ఉందనేది చూద్దాం. సో చూసారు కదా, చాలా సాఫ్ట్గా అండ్ కొంచెం రేజ్ అయింది. ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకోవాలి ఒక 2 minutes. ముందుగా మనకి నచ్చిన క్వాంటిటీలో డవ్ని తీసుకొని దాన్ని రౌండ్ బాల్ లాగా తయారు చేసుకొని పెట్టుకోవాలి. అలా చేసిన దాని మీద కొంచెం మైదా పిండిని స్ప్రింకిల్ చేసుకొని చపాతీ కర్ర సహాయంతో దాన్ని ఒత్తుకోవాలి. చూసారు కదా ఎలా ఒత్తుతున్నానో. జనరల్గా మీకు ఐడియా ఉండుంటుంది, నాన్ అనేది మనకి రౌండ్ షేప్లో ఉండదు. నాన్ మనకి ఓవెల్ షేప్లో ఉంటుంది. ఇప్పుడు రెస్టారెంట్స్లో అయితే రౌండ్గా చేసి దాన్ని హాఫ్ కట్ చేసి మనకి ఇస్తున్నారు. మీకు అలా ఐడియా ఇలా చేసుకోలేము అనుకున్నట్టయితే అలా కూడా తయారు చేసుకోవచ్చు. ఇంకొకటి, హ్యాండ్లో మనం ట్యాప్ చేసుకుని కూడా షేప్ని తెచ్చుకోవచ్చు. చూసారు కదా, ఒక హ్యాండ్ నుంచి ఇంకో హ్యాండ్కి ట్యాప్ చేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకున్నట్టయితే కూడా మనకి ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మొత్తం అంతా మన పామ్లో వేసుకుని 2 sides స్ట్రెచ్ చేసుకుని కిందకు కూడా స్ట్రెచ్ చేసుకుంటే చక్కగా ఓవల్ షేప్ అనేది చాలా ఫాస్ట్గా త్వరగా ఈజీగా అయిపోతుంది. థిక్నెస్ అనేది నేను చూపించే విధంగా ఉండాలి. అంతకన్నా సన్నంగా ఉన్నట్టయితే మన నాన్ అనేది చాలా క్రిస్పీగా అయిపోతుంది, గట్టిగా అయిపోతుంది అనమాట చల్లారే కొట్టి. ఇప్పుడు 1 side మొత్తం వాటర్ని స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ఈ నాన్ తయారు చేసుకోవడానికి నాన్ స్టిక్ తవా యూస్ చేయకూడదు, ఐరన్ తవా మాత్రం యూస్ చేయాలి. లేదు అనుకుంటే స్టీల్ది మీ దగ్గర ఏదైనా ప్యాన్ లాంటిది ఏదైనా ఉంటే దాంట్లో కూడా మనం ఈ ప్రాసెస్ని చేయొచ్చు. నాన్ స్టిక్ యూజ్ చేస్తే అంటుకోదు. ఏదైతే మనం వాటర్ స్ప్రెడ్ చేసుకున్నామో ఆ సైడ్ని మన తవా మీద వేసి మిగతా సైడ్ని ఇలా వదిలేయాలి. ఫ్లేమ్ అనేది మన నాన్ వేయక ముందు హైలో ఉండాలి. నాన్ వేసాక సిమ్లోకి చేంజ్ చేసుకోవాలి. చూసారు కదా, చక్కగా వేసిన తర్వాత సిమ్లోనే ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల బబుల్స్ అనేవి చక్కగా ఫామ్ అవుతున్నాయి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే నా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి గంట సింబల్ నొక్కండి. నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ చేయండి మీకు నచ్చితే. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. అండ్ ఇప్పుడైతే ఒక సైడ్ బాగా వేగిపోయింది కాబట్టి
సెకండ్ సైడ్ని ఫ్లేమ్ హైలో పెట్టి నేను చూపించే విధంగా దీన్ని రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకుని దీన్ని ఆ హై ఫ్లేమ్లో కాల్చాలన్నమాట. మనకు ఆ తండూరి ఎఫెక్ట్ అనేది వస్తుంది. నాన్ స్టిక్ అయితే ఇలా అంటుకోదు కాబట్టి మనకు ఆ ఎఫెక్ట్ని రావడం చాలా ప్రాబ్లంగా ఉంటుంది. సో చూసారు కదా, చక్కగా మనకి నాన్ అనేది తయారైపోయింది. ఇప్పుడు బటర్ని స్ప్రెడ్ చేసుకోవాలి. దట్స్ ఆల్, బటర్ నాన్ రెడీ. అండ్ ఇప్పుడైతే మనం గార్లిక్ నాన్ ఎలా ప్రిపేర్ చేయాలనేది నేర్చేసుకుందాం. సో దీనికోసం స్పెషల్ ఫీచర్స్ ఏమీ అవసరం లేదు. జస్ట్ మన డవ్ని అవల్ షేప్లో ఇందాక నేను చూపించిన ప్రాసెస్లో చేసేసేయండి. దాని మీద కొంచెం కొత్తిమీరని అక్కడక్కడ అలా పెట్టుకోవాలి నేను చూపించే విధంగా. వెల్లుల్లిపాయలు పై రెక్కల్ని తీసేసి దాన్ని ఇలా జస్ట్ క్రష్ చేసుకోవాలి చిన్న చిన్నగా. అలా క్రష్ చేసుకున్న వాటిని మన నాన్ మీద కొంచెం అలా స్ప్రెడ్ చేసుకోండి. మరి పెట్టాం కదా, అవి వాటికి స్టిక్ అవ్వాలి అంటే మన చపాతీ కర్రతోని కొంచెం రోల్ చేసుకోండి. అప్పుడు వెంటనే మనం పెట్టినవన్నీ వాటికి స్టిక్ అయిపోతుంది నాన్కి. ఇప్పుడు దీన్ని ఒకసారి ఫ్లిప్ చేసుకొని సెకండ్ సైడ్ మొత్తం వాటర్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ స్ప్రెడ్ చేసిన సైడ్ని తవా మీద వేసుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టి చక్కగా బబుల్స్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, బబుల్స్ అనేవి రావడం స్టార్ట్ అయిపోయింది ఒక 5 మినిట్స్కి. ఇప్పుడు మనం దీన్ని ఫ్లేమ్ని హైలో పెట్టి సెకండ్ సైడ్కి ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి తండూరి ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఎక్కువసేపు మనం ఫ్లేమ్ మీద పెట్టకూడదు, ఎందుకంటే కొత్తిమీర వేగా మాడిపోతుంది. అండ్ ఇప్పుడు కాస్త బటర్ని దాని మీద స్ప్రెడ్ చేసుకుంటే అంతే, మన గార్లిక్ నాన్ అనేది రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, చాలా ఈజీగా బటర్ నాన్ని గార్లిక్ నాన్ని ప్రిపేర్ చేసేసుకున్నాం. ఇప్పుడైతే సర్వ్ చేసేసుకుందాం. అండ్ ఫైనలీ మన బటర్ నాన్ అండ్ గార్లిక్ నాన్ రెండు చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసేసుకున్నామండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ లాక్డౌన్లో మీరు కూడా ట్రై చేసేసేయండి. మీకు ఎలా కుదిరింది అనేది నాకు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. సో నచ్చితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.